వెల్కమ్ బ్యాక్ టు ప్రఫిలాస్ కిచెన్. మరి ప్రతి కిచెన్లో ఉండే కామన్ సిట్యువేషన్ అండి, లెఫ్ట్ ఓవర్ వెజిటబుల్స్. ఇలాగ హాఫ్ క్యాప్సికమ్ మిగిలిన మేబీ ఒక వన్ స్మాల్ అనియన్తో ఏం చేయాలో మనకు తెలియదు. సో డీఫాల్ట్గా అయితే ఫ్రైడ్ రైస్ చేసి పాడేస్తామండి. బట్ ఈరోజు రెసిపీలో నేను ఈ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్తోని చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ కట్లెట్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. వెరీ వెరీ టేస్టీ అండ్ ఇంట్లో అందరికీ నచ్చుతుందండి తప్పకుండా. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను. ప్లీజ్ కమ్ అలాంగ్. వెజిటబుల్ కట్లెట్స్ మరి తయారు చేసుకోవడానికి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్లో వాటర్ బాయిలింగ్ పెట్టి పీల్ చేసుకున్న ఒక్క పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. కొన్ని బీన్స్ ఉంటే సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉడకబెట్టడానికి ఉంచేసానండి. ఒక ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్ ఒకటి ఉండిందండి, దాన్ని గ్రేట్ చేసుకున్నాను, ముక్కలు చేయలేదు, గ్రేట్ చేశాను. అది కూడా యాడ్ చేసేసుకొని మిగతా మీకు ఏ వెజిటేబుల్స్ మిగిలితే అవ్వండి. నేనైతే సగం యెల్లో బెల్ పెప్పర్, సగం రెడ్ బెల్ పెప్పర్, గార్నిషింగ్కి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేశాను. దీనిలోకి మనం బాయిల్ చేసేసుకున్న ఈ పొటాటో అండ్ గ్రీన్ పీస్ అండ్ బీన్స్ యాడ్ చేసేస్తున్నాను. దానికి ఒక హాఫ్ నిమ్మ చెక్క అండి, లైమ్ గింజలు లేకుండా స్క్వీజ్ అవుట్ చేసేసుకోండి, మంచి ట్యాంగీ టేస్ట్ వస్తుంది. దీనిలోకి ఒక స్పూన్ ఆఫ్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేశాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అండి, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు టర్మరిక్ యాడ్ చేశాను. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం అండి. మీకు కారం వద్దు అని అంటే మీరు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చక్కటి టేస్ట్ వస్తుంది. నేను 2 స్పూన్స్ ఆఫ్ కారప్పొడి యాడ్ చేశాను. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేశాను. మరి ఈ మిక్స్చర్కి బైండింగ్గా ఉంటుందన్నట్టుగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంది బ్రెడ్ క్రమ్స్. సో ఇవన్నిటిని నేను చక్కగా చేత్తోని మిక్స్ చేసేస్తున్నాను. అన్నీ చక్కగా కలవాలి. అండ్ పొటాటో కూడా అండి, మనం ఆల్రెడీ 15 నిమిషాలు ఉడకబెట్టాం కాబట్టి సాఫ్ట్ అయిపోతుంది. బట్ అది అంతా గట్టిగా ఉండకుండా అంత చక్కగా గూయిగా అయ్యేలాగా మ్యాష్ చేసేసుకొని చేత్తో అయినా ఈ మిక్స్చర్ని ఒక 15 to 20 మినిట్స్ అయితే ఫ్రీజర్లో పెట్టాలండి. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజర్లో గట్టిగా కవర్ చేసేసేయండి. నేను క్లింగ్ ర్యాప్ అయితే వేసేసి ఫ్రీజర్లో పెట్టేశాను. ఈలోకి మన స్లరీ అయితే రెడీ చేసుకుందాము. 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్కి 1 స్పూన్ మైదా యాడ్ చేసి కొద్దిగా నీళ్లు కలుపుతూ దాన్ని చక్కటి వాటరీ స్లరీగా తయారు చేసుకోండి. లంప్స్ ఏం లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి. దాంట్లో అంటే మొత్తం అంతా వాటర్ అన్నా లేకపోతే కొంచెం థిక్ పేస్ట్ లాగన్నా రావాలి. దీనిలో మన కట్లెట్స్ని అయితే డిప్ చేసుకోవాలండి. సో చక్కగా చూసుకోండి, హడావుడి పడకుండా అంతా చక్కగా డిజాల్వ్ అయ్యి చక్కగా స్లరీ లాగా వచ్చేలాగా చేసుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి బ్రెడ్ క్రమ్స్ వేసేసేయండి. దీనికి మన క్రంచీనెస్ వస్తుంది, క్రంచీ అవుటర్ లేయర్ వస్తుంది. సో నా మిక్స్చర్ అయితే ఫ్రీజర్లోంచి తీసేసానండి. దీన్ని డిజైర్డ్ షేప్లో మనము చేత్తో చక్కగా కట్లెట్స్ లాగా చేసేసుకోండి. మీరు బాల్స్ చేసుకోవచ్చు, దాన్ని స్ట్రిప్స్ లాగా చేసుకోవచ్చు, ఫింగర్స్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ ప్యాటీ లాగా చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి మీకు రౌండ్ ప్యాటీ అయితే చేసి చూపిస్తున్నానండి. చేతితోటి చక్కగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకొని దాన్ని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కార్న్ స్లరీలోకి డిప్ చేయండి. 2 సైడ్స్ డిప్ చేయండి. అంటే మరి కొద్దిగా ఫ్రీజర్లో పెట్టాం కాబట్టి గట్టిగానే ఉంటుందండి, అంత విడిపోదు. సో కార్న్ సిరప్లో స్లరీలో మనం డిప్ చేసుకున్న తర్వాత దాన్ని మన బ్రెడ్ క్రమ్స్లో వేసి బ్రెడ్ క్రమ్స్ అంతా అన్ని సైడ్స్ చక్కగా కోట్ అయ్యేలాగా మీరు ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. ఇలా మన ప్యాటీస్ చేసేసుకొని మన కట్లెట్స్ చేసేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే మీరు మళ్ళీ ఒకసారి ఫ్రీజర్లో పెట్టేసేయండి. ఇదిగోండి నేనైతే మీకు చూపిస్తున్నట్టుగా ఈ కట్లెట్స్ రెడీ చేసేసుకున్నాను. ఫ్రీజర్లో అయితే పెట్టేశాను అండి. ఫ్రీజర్లో పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చక్కగా వస్తాయండి. ఈలోకి నేను ఒక 3 మినిట్స్ అయితే నా ఎయిర్ ఫ్రైయర్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. ప్రీ హీట్ అయిన తర్వాత దాన్ని ఒకసారి ఆఫ్ చేసి చేతులు బర్న్ అవ్వకుండా దానిలో
ఫ్రైయర్‌ది లైనర్ అయితే వేసేస్తున్నానండి. ఇంతకుముందు కూడా నా వీడియోస్‌లో చెప్పాను. లైనర్ వేస్తే మనకి ఎయిర్ ఫ్రైయర్ అంతా ఆయిలీగా, మెస్సీగా ఉండదండి. క్లీనింగ్ చాలా ఈజీగా అవుతుంది. సో, హ్యాండ్స్ బర్న్ అవ్వకుండా లైనర్ అయితే పెట్టేసుకొని, దానిలోకి నేను ఫ్రీజర్‌లోంచి తీసిన ప్యాటీ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నానండి. ఓవర్ క్రౌడ్ చేయొద్దు. నేను మీకు చూపించడానికి ఓన్లీ 4 పెడుతున్నానండి. మీకు అంటే ఇంక కొద్దిగా ఎక్కువ చిన్న కట్లెట్స్ చేశారు అని అంటే 5, 6 పెట్టుకోవచ్చు. ఈ రౌండ్ షేప్‌కి 4 అయితే సరిపోతాయండి. ఓవర్ క్రౌడ్ చేయకుండా దీన్ని మళ్ళీ ప్యాటీ అంతా పెట్టేసిన తర్వాత పైన ఒక్కసారి అంటే డ్రిజిల్ చేయండి. ఆయిల్ అయినా, బటర్ అయినా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఆయిల్ అస్సలే వాడలేదు కదా! మరీ డ్రై క్రస్ట్ వచ్చేయకుండా ఒకసారి పైన సైడ్ అయితే నేను బటర్‌తోనే ఒక చిన్నగా బ్రష్ చేశానండి బటర్‌ని. ఇప్పుడు నేను టెంపరేచర్ అయితే 180 డిగ్రీస్‌లో ఎనీథింగ్ బిట్వీన్ 180 అండ్ 200 డిగ్రీస్‌లో పెట్టుకొని టెంపరేచర్ ఒక 20 మినిట్స్ అయితే నేను టైమర్ సెట్ చేశాను. కాకపోతే ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి చూసుకోవాలండి. మరి ఒక్క సైడే బర్న్ అయిపోకుండా చక్కగా కట్లెట్స్‌ని ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం మీరు ఫ్లిప్ చేసినప్పుడు మరి కింద సైడ్ మనం ఏం ఆయిల్ ఆర్ ఎనీ గ్రీజ్ అప్లై చేయలేదు కదా! సో, ఫస్ట్ టైం ఫ్లిప్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఆయిల్ అయినా, బటర్ అయినా ఒక్కసారి బ్రష్ చేయండి. ఇటు సైడ్ కూడా చక్కటి బ్రౌన్ కలర్‌లో రావడానికి అన్నట్టుగా ఇందాక చెప్పినట్టు ఎవ్రీ 5 మినిట్స్ అయితే మీరు ఫ్లిప్ చేసుకుంటూ ఉండండి. 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఇంకా అవసరం మీకు అనిపిస్తే ఇంకొక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టండి. బర్న్ అయితే అయిపోదు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా! చక్కటి క్రస్ట్ వస్తుంది. చక్కటి గోల్డెన్ కలర్‌లోకైతే మన కట్లెట్స్ వచ్చేస్తాయండి. ఇవి మీరు వేరే ప్లేట్‌లో తీసుకొని ఎనీ సాస్ కానియండి, మేయో కానివ్వండి, గ్రీన్ చట్నీ కానివ్వండి, మీకు ఏది కావాలంటే పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. బట్ పర్సనలీ నాకైతే ఇవి మన మేయోతోనే చాలా చాలా నచ్చుతాయి. అగైన్ ఇది రౌండ్ షేప్ బాల్స్‌లా కూడా చేసుకోవచ్చండి. మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో గిల్ట్ ఫ్రీగా తినేయొచ్చు. మీకు నేను ఈ షేప్ చేశాను. తర్వాత ఫింగర్స్ కూడా చేశానండి. ఇదండి మీకు జస్ట్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బట్ బ్రషింగ్ విత్ ఆయిల్ ఆర్ బటర్ అయితే మర్చిపోకండి. మరీ డ్రైగా, మరీ వైట్ కలర్‌లోకి రాకుండా చక్కటి బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి అయితే వచ్చేస్తాయి. మీరు దాన్ని సర్వ్ చేసుకొని పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్‌గా ఎంజాయ్ చేసేసేయండి. మరి ఈ రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ నా నెక్స్ట్ రెసిపీతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్ ప్రఫుల్లాస్ కిచెన్.